2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికే కాకుండా ఈ దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరింపబడిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని పణంగా పెట్టి పోరాడిన యోధుడు. మన దేశానికి సామాజిక న్యాయ ఫలాలు అందజేసి మన దేశ చరిత్రని ఒక మేలి మలుపు తిప్పిన మహానుభావుడు. ఆయన చేత రూపుదిద్దుకోబడిన రాజ్యాంగం ప్రకారం మన దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక శక్తిగా ముందుకు వెళ్ళడమే కాకుండా సామాజికంగా కూడా ముందడుగు వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలని పూర్తి స్థాయిలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు తరాలకు కూడా ఆయన జీవితం ఏంటి, ఆయన పోరాటం ఏంటి, నేర్పిన బోధనలు ఏంటి, చూపిన దారి ఏంటి తెలియాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేసే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో మొదటి అడుగు నుండి సామాజిక న్యాయం దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ స్ఫూర్తి చూపించారో ఆ స్ఫూర్తి మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. దాని ఫలాలే ఈరోజు విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ అందుబాటులోకి వచ్చి పేదలంతా ఒక సంతృప్తి స్థాయిలో వారికి సంక్షేమం అందడంలో ఇది ముఖ్య భూమిక వహిస్తుంది. ఇదే స్ఫూర్తి ముందు తరాలకు కూడా కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆయన ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఇది విజయవాడ పట్టణానికి ఒక మంచి శోభ తీసుకురావడంతో పాటు ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కూడా మారబోతుందని నమ్మకం. అంబేద్కర్ విగ్రహంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన లైబ్రరీలు కానీ, సెమినార్ రూమ్లు కానీ ఇవన్నీ అంబేద్కర్ భావజాలాన్ని ముందు తరాలకు కూడా అందిస్తాయని పూర్తిగా నమ్ముతున్నాం. ఈ బృహత్ కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.